నమస్తే ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇంక గీయాల ముచ్చట ఏందంటే గనక మన బాలీవుడ్ యాక్టర్ గోవిందం సార్‌కి బుల్లెట్ గాయాలైనాయి. అయితే బుల్లెట్ గాయాలైనాయి అనంగానే ఎవరైనా కాల్చేసిర్రని చెప్పి కంగారు పడకుర్రి. గసొంటిదేం కాలే. ఇంక ముచ్చటలోకెళ్దాం. ముచ్చట ఏమైందో చెప్తా జర ఓపికగా ఇనుర్రి. అయితే ఈ గోవిందం సారు పొద్దున్నే 4:45 ఎక్కడికో బయలుదేరిండంట. మరి వాకింగ్‌కి బయలుదేరిండో, షూటింగ్‌కి బయలుదేరిండో, ఇంకెక్కడికో బయలుదేరిండో అన్న సంగతి మనకైతే తెలవదు గానీ పొద్దున్నే ఆయన పర్సనల్ గన్ను, లైసెన్స్డ్ గన్ను రివాల్వర్ లాక్ ఓపెన్ అయి ఉందట. అయితే లాక్ ఓపెన్ అయి ఉండగానే సరాసరి దాంట్లో నుంచి వచ్చిన బుల్లెట్ కాళ్ళల్లోకి దూసుకొని పోయిందట. అయితే అవ్వ కొంచెం జాగ్రత్త ఉండాలి కదా సార్, కొంచెం చూసుకోవాలి కదా. అయితే ఇంక అక్కడి నుంచి ఇమీడియట్గా ఆయనని కృతి కేర్ హాస్పిటల్కి, అయితే ముంబైలో ఉన్న కృతి కేర్ హాస్పిటల్లో అయితే జాయిన్ చేసిరట. ఇక డాక్టర్లు చెప్తున్న ముచ్చట ఏంటంటే గనక ప్రాణాపాయం అయితే ఏం లేదు, ఆయన సేఫ్గానే ఉన్నాడని చెప్పి అయితే డాక్టర్లు అయితే చెప్పిర్రు. కానీ నాకు ఇక్కడ అర్థం కాని ముచ్చట ఏంటంటే పొద్దున 4:45 ఈ సారు గన్ ఎందుకు ఓపెన్ చేసి చూసినట్టు? అంటే ఏంది, ఆయనను ఎవరైనా చంపనీకి ప్రయత్నిస్తురా ఏంది? గిసొంటి డౌట్లు అయితే వస్తూ ఉన్నాయి. అయితే పోలీసులు ఏం చేసిర్రంటే ఇమీడియట్గా గన్ అయితే సీజ్ చేసేసారు. అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏమంటున్నారంటే అసలు ఇది ఎట్లా జరిగింది ఏంది అనేది మాకు దీని మీద క్లారిటీ రావాలని చెప్పేసి దీని మీద విచారణ చేపట్టాలని చెప్పి పోలీసులకు అయితే చెప్పడం జరిగిందట. అయితే పోలీసులు అసలు ఎట్లా జరిగింది ఏంది అనేది దీని మీద మొత్తం ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేసారు. ఇంకా ఎట్లయితుంది ఏంది అనేది ఇక మనకు తర్వాత వచ్చే న్యూస్ని బట్టి ఇక మనకు అప్డేట్ వస్తుంది. అయితే ఇంక ఈసారి యాక్ట్ చేసిన సినిమాలు కనుక చూసుకుంటే కనుక హిందీలో 165 సినిమాల పైనే చేసిండు. అంటే అంత పెద్ద యాక్టరు. అండ్ మరి ఆయన రివాల్వర్ గన్ ఎప్పటి నుంచో యూజ్ చేసే ఉండాలి, అంటే ఎట్లెట్లా వాడతారు ఏంది తెలిసే ఉండాలి. కానీ అట్లా లాక్ మరి అదెవరైనా ఓపెన్ చేసి పెట్టిరా లేకపోతే కావాలని చేసిరా తెలియకుండా అయిందా? గీసొంటివన్నీ బయటికి రావాల్సింది. బయటికి వచ్చినాక మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకోసం అప్లోడ్ చేస్తాను నేను. మరి ఈ విషయంలో మీకేమనిపిస్తుంది అనేది జర మా కింద కమెంట్లు ఎలా పెట్టుర్రి, మేము కూడా చదువుతాం. గది ముచ్చట పోయేస్తాం మళ్ళీ నేను.